తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఇక్కడ పూర్తిగా కూడా మనం చూసాం. ఏది కేసీఆర్ నిన్న ఉపన్యాసానికి సంబంధించి మీరందరూ కూడా చూసారు. కేసీఆర్ ఏమేం మాట్లాడతాడా, ఎట్లెట్లుంటుంది అనేది ఉపన్యాసానికి సంబంధించి మనందరం కూడా చూసాం. సో కేసీఆర్కు సంబంధించి పూర్తిగా కూడా ఒక్కసారి మాట్లాడితే కేసీఆర్ ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. సో పూర్తిగా కూడా కేసీఆర్ యుద్ధ పేరు ఎట్లా మోగింది, కేసీఆర్కు సంబంధించిన ప్రసంగం ఎట్లుండే, ఆ సభకు సంబంధించి ఎట్లా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపెడతా. అసలు నిన్న సభ సక్సెస్, ప్రజలు రావడం ఇంకా సక్సెస్. దాంతోపాటు జరిగిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా అక్కడికి చేరుకున్నది కూడా వాస్తవమైన విషయమే. అయితే సభ సక్సెస్ అయినప్పటికీ కూడా పాటలు పాడే కళాకారుల విషయంలో ఆ సభలో సాయి చంద్ పాట కనిపించలే. మీరందరూ అబ్జర్వ్ చేయండి. దాంతోపాటుగా కాస్త ఇబ్బందికరంగా కూడా ఇది అనిపించింది. ఎక్కడ అంటే ఒకసారి వినబెడతా, వినుర్రి, మీరే లైవ్లో చూడరు కొన్ని. రైట్, ఇది మానుకోట ప్రసాద్ వాడిన పాట. మీకు ఇంకొకటి కూడా చూపెట్టాలి, ఎందుకంటే ఇక్కడ సందీప్ పాడతాను ఒకసారి. ఇది ఒక్కసారి పాట వినుర్రి, ఒకసారి ఇది కూడా వినుర్రి. ఒకసారి ఇది వినుర్రి. పాట సెట్ చేసే వరకు మళ్ళొక్కసారి మన అంజలి మళ్ళా గులాబీ పాట కావాలని అడుగుతున్నారు. హలో మోటో అంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి మీరు చూడుర్రి. ఇక్కడ విషయం ఏంటంటే యాడ్ వస్తుంది. ఇక్కడ రసమై బాలకిషన్కు సంబంధించి ఒక వ్యవహారం జరుగుతుంది. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కళాకారులుగా ఒకసారి వినుర్రి. వినాలి, నేను ఒక మాట చెప్తాడు. ఎవడురా అవులే, అప్పటి నుంచి చెప్తా ఉన్నా, తమాషా ఉందా నీకు? పువ్వులతో కొట్టద్దు అంటే ఆడపిల్లల మీద పువ్వులతో కొడుతున్నావు. ఎవడా ఇటు మనోడేనా? ఇటు మనోడేనా అంటున్నా? వద్దు ప్లీజ్ ప్లీజ్ తమ్ముళ్ళు, మీరు ఎంజాయ్ చేయండి, మీరు ఎగురండి, మీకోసం ఎంతసేపు అయినా వాడతాం. దయచేసి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇది కరెక్టా అండి? ఒకసారి ఇందులో కొన్ని విషయాలు చెప్తాను. పూలతో కొడతారా తమ్ముడు? ప్లీజ్ వద్దు వద్దు తమ్ముళ్ళు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంది బండెనక బండి వరకు వచ్చింది కదా, బండెనక బండి గట్టే 16 బళ్ళు గట్టి పొలవురారో మన పరంగల్లు జాతర. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి, బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి, బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి. ఇలా చాలా విషయం ఉంటుందండి, చాలా క్లారిటీగా చెప్తానా, వినండి. బండెనక బండి గట్టి
ఇక్కడ విషయం ఏంటి అంటే మానుకోట ప్రసాద్ పాడిండు, సందీప్ పాడిండు, రసమై పాడిండు. రసమై తన యొక్క అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తాడు, హరీష్ రావు వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కవిత వస్తుంది, చంద్రబాబు వస్తాడు, లేకపోతే రేవంత్ రెడ్డి వస్తాడు, లేకపోతే అన్ని పార్టీల అధ్యక్షులు వస్తారు. అభిమానం అనేది కట్టలు తెంచుకుంటూ పోతుంది. అది మీరు ఊహించని తారాస్థాయిలో ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి ఈ పాట అయినవి. అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాట ఏదైతే ఉందో నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏది అభిమానులను కానీ సైనికులను కానీ కార్యకర్తలను పూర్తి స్థాయిలో అది బాధాకరమైన విషయం. వాళ్ళు ఏదో సంతోషంగానో లేకపోతే ఇతరత్రానో వాళ్ళు వేస్తే ఏంది పూర్తిగా కూడా పూలను జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళను ఎట్లా అంటే ఏమన్నారో కూడా మీరు విన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది, చూపెడతాగండి. ఈ అమ్మాయికి ఇక్కడ ఏం పని అండి నాకు అర్థం కాదు. భారత రాష్ట్ర సమితి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఒకటి మీరు సందీప్ బాడినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లున్నదో చూసారు. ఆ తర్వాత మానుకోట ప్రసాద్ బాడినప్పుడు స్పందన ఎట్లున్నదో చూసారు. ఆ తర్వాత రసమై మాట్లాడిన మాటలవి చాలా బాధాకరమైన విషయం. పూలతోనో బాటిళ్లతోనో సభ జరిగినప్పుడు సంతోషం కోసమో కళాకారులు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు వాడిన పాటలకు సంబంధించి వాళ్ళకి వచ్చిన సంతోషం ఇవాళ మీ పాటలు వాడితేనే ఇక్కడ ఇంత ఉత్సాహంగా ఉత్తేజంగా ఉన్నది అని వాళ్ళ ఆనందంతోనో పూలు జల్లీలు. దానికి సంబంధించి 2 నిమిషాలు ఓర్చుకుంటే అయిపోయే పని, లేదా పూర్తి స్థాయిలో దాన్ని మంచి పద్ధతిలో చెప్పొచ్చు. తర్వాత లాస్ట్కు తమ్ముళ్ళు అని చెట్ట ఇది బాధాకరమైన విషయం. సభలో నాకు నచ్చలేదు. రెండోది ఏంటి అంటే ఈ డాన్స్ చేస్తున్నది కదా అమ్మాయి పేరు ఏం పేరు జాను. వీళ్ళకి ఆ సభలో డాన్స్ కోసం కాదు కదా మనం పెట్టుకున్నది. మనం పాటలు పాడతాం, తెలంగాణ యాస భాష తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలు పాడతాం. ఆ పాటలకు సంబంధించి ఉండాలి కదా. సభాస్థలి మీద మళ్ళీ తర్వాత అక్కడ ఇంకొక ఎవరు అంటే మాజీ ఎంపీ ఒక అతను వచ్చేసి పాటలు ఆపాలి అంటారు. ఇంకొకరు వచ్చేసి జోష్ మీద ఉన్న పాటలు పాడాలి అంటారు. ఇప్పుడు పని చేసేటోళ్ళను చేయనీయలే. దాంతోపాటు నిజానికి వాళ్ళిద్దరు ఎవరు సందీప్ను మానుకోట ప్రసాద్ ఇద్దరు పిల్లలు చాలా అద్భుతంగా కూడా 15 నెలల కాలం మీద అనేక పాటలను రాసి వాళ్ళు అనేక రకాలుగా కూడా పాట పాడిన వైనం మనం చూసాం. కానీ ఈ సభాస్థలంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు కాస్త ఏంది అంటే పక్కకు జరిపే ప్రయత్నం జరిగింది అనిపించింది. రెండోది ఏంటంటే ఈ జానుసిరి అక్కడ డ్యాన్స్ కోసం కాదు కదా, తెలంగాణలో 4 కోట్ల మంది వాళ్ళ కష్టాల కోసం వచ్చేళ్ళు. ఆ పాటలు పాడే విధానం కానీ పాటలు ఉత్సాహపరిచే విధానం కానీ ఉండాలి. ఇది రెండో మైనస్. మూడోది మా రసమయ్య గారు పూర్తి స్థాయిలో కూడా వారు ఏ విధంగా రసమయ్య బాలకిషన్కి సంబంధించి అంటే పూలు బాటిళ్లతో కొడుతున్నారు అనేది ఒక మాట అన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మనం అందరినీ గౌరవించాలి. అరే నా మీద కేసులు పెడుతున్న రేవంత్ రెడ్డి అంటేనే నాకు రెస్పెక్ట్ అండి. దాంతోపాటు కార్యకర్తలకు సంబంధించి కేసులు పెట్టినా రెస్పెక్ట్. ఎందుకంటే ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఈ మహిళలకు సంబంధించి నేను ఎందుకు డ్యాన్సులు వేస్తుంది అంటే నాకు ఈ సభకు సంబంధించి మనం చూసాం. ఒకసారి నోరే ఏమో మాట్లాడుతుంది, ఒకసారి నాలేదు. జానుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా అందరి ఆశా శ్వాస సారు మళ్ళీ సారే కావాలని ఎంతమంది చేతులు ఎత్తాలి, మళ్ళీ మనకు సారే కావాలని ఇలా తెలంగాణ అంతా కోరుకుంటున్నా. దయచేసి మనం అందరం ఆ సార్ను స్వాగతిస్తాం. ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. అంటే నిన్న ఆ సభలో ఈ మైనస్లు జరిగినాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడండి. నేను ఇంకొక మాట కూడా కళాకారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు మీ కళల పట్ల చాలా గౌరవం ఉంది. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మీ గొంతులను ఏ విధంగా సానబెట్టి పాటలు పాడిల్లో తెలుసు. ఎందుకంటే గోదారి చుట్టూ నీళ్ళు ఉండి సుక్కా దొరకని గోదారి కానీ, వీరులారా వందనం పాట కానీ, జైబోలో తెలంగాణ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వేలాదిగా కాదు లక్షలాదిగా పాటలు ఉంటాయి. ఇవన్నీ పరిణామాలు మనం చూసాం. కళాకారులుగా కళాకారులకు రెస్పెక్ట్ ఇవ్వాలి.
వాళ్ళు ఎవరు ఉద్యమ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పూర్తి స్థాయిలో ఉన్నారు, ఎవరు ఎందుకు కొత్త వాళ్ళని అక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నిజానికి వాస్తవానికి అక్కడ పాటకు సంబంధించి ప్రాణం పోసి అదంతా జరగాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో సభలో కూడా ఎలాంటి పరిణామం అన్న ఎదుర్కోండి. ఇప్పుడు నేనే చెప్తున్నా, వాళ్ళు పూలదాడి చేసిరో ఇంకోటి చేసిరో, ఈ చెయ్యి ఇట్లా పెట్టుకొని దాదాపుగా 100 వీడియోలు కొట్టొచ్చిన నేను. 100 వీడియోలను పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడికి సభకు 4 రోజుల పాటు ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన ప్రయత్నం చూసాం. సో ఫైనల్గా పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, కళాకారులకు సంబంధించి మీరందరూ కూడా కళాకారులు మళ్ళొక్కసారి 15 నెలల పాలనతో పాటుగా పూర్తి స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయట్లేదు అనేది కూడా గుర్తించాలి. ఇక రసమయ్య గారు మాట్లాడిన మాటకు సంబంధించి పూర్తి స్థాయిలో అది బాధాకరమైన విషయం. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట మర్చిపోయారు. ఆ విషయంలో సతీష్ బాబు గారికి క్షమాపణ నా తరపున చెప్తున్నా. ఎందుకంటే పాపం వారి ఉస్నాబాద్కు సంబంధించిన ఆ నియోజకవర్గ పరిధిలోని ఎలకతుర్తి అనే గ్రామానికి సంబంధించి రైతులందరూ భూములను ఇవ్వడానికి వారు ఎంతో తోడ్పడ్డారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో పాటు సతీష్ బాబు గారి పేరు చెప్తే బాగుండేది అనేది ఒకటి సోషల్ మీడియాలో సర్కిల్ అవుతుంది. సో వారికి ఎందుకు అంటే వారు కష్టపడ్డ తీరు నేను చూశాను. వాళ్ళందరూ కష్టపడ్డారు పాపం. అక్కడ కూడా రైతులకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కాబట్టి వారి పేరు మర్చిపోయారు అనేది ఒక వాదన వస్తుంది. సరే, వారికి నిజంగా వారు చేసిన కృషి గొప్పది సతీష్ గారిది. వారి గురించి ఒక్క మాటలో చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఏది ప్రస్థానం ఏంది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది అందరికీ తెలిసిన విషయమే. సో వారి ఒక్క పేరు మర్చిపోయారు అనేది చాలామంది కూడా ఏది సోషల్ మీడియాలో చేస్తున్నారు. వారికి స్పెషల్గా చెప్పారు, మైక్లో చెప్పకపోయినప్పటికీ కూడా స్పెషల్గా చెప్పారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మైక్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే చెప్పారు కేసీఆర్ గారు. ఈ విషయాన్ని దాసి అనేక మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఇది అవాస్తవమైన విషయాన్ని కూడా మీరందరూ కూడా ఆలోచించుకోండి.